ఖమ్మ సంఘంలో కొంతమంది వచ్చి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డికి. సడన్ గా ఈ లేఖ రాయడం ఏంటి? ఆ లేఖలో ఏం పేర్కొన్నారు? అంటే ఆ, వ్యతిరేకంగా పేర్కొన్నారా, లేకపోతే పాజిటివ్ గా పేర్కొన్నారా? అసలు ఏమని రాశారు? ఏం లేఖ రాశారు మీ మాటలో? కమ్మ సంఘానికి కాలింది రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే కమ్మ సంఘం గతంలో ఇక్కడ తెలుగుదేశం విత్డ్రా చేసుకునింది 2023 ఎలక్షన్లలో. ఆ, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం కంప్లీట్ గా విత్డ్రా అయిపోయి రేవంత్ రెడ్డికి మద్దతు, కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చింది లోపాయికారిగా. ఆ, బయటికి అనౌన్స్ చేయలేదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వలేదు అన్నారు. కానీ ఆ, వి- మనం చూసాము గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెలుగుదేశానికి కాంగ్రెస్ కి ఓటేయండి అని చెప్తున్నారు. జీవితంలో కాంగ్రెస్ కి ఓటైన వాళ్ళందరూ కూడా ఈసారి ఓటేశారు. రేవంత్ రెడ్డిని ఒక రకంగా చిన్న చంద్రబాబు లాగా, లేదా తెలంగాణ చంద్రబాబు లాగానే వాళ్ళు ఫీల్ అయ్యారు. అట్లా ఓన్ చేసుకొని ఆ, ఓట్లు వేయాలని పిలిపించారు. అయితే ఆ పిలుపు ఆ, ఇక్కడ ఏంటంటే సీమాంధ్రులు అంటే కమ్మ వాళ్ళే కాదు కదా, సీమాంధ్రులు అంటే అనేక కులాల సముదాయం, ఓన్లీ కమ్మాస్ అంటే. కానీ మనకు ప్రొజెక్ట్ చేసేది తెలంగాణలో సీమాంధ్రులు అంటే కమ్మ వాళ్ళు అన్నట్టుగా వీళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళ పాపులేషన్ 1 నుంచి 3% కంటే ఎక్కువ లేదు ఓటర్లలో. సో వాళ్ళేమో ఎక్కువ లేని బలాన్ని ఊహించుకొని మనల్ని కూడా నమ్మమంటూ ఉంటారు. అలాగే అందుకనే మనం చూస్తే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా కూడా దాదాపు 38 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. అంటే అర్థమేమి? ఈ కమ్మ సంఘం ఇచ్చిన పిలుపుని ఎవడు క్యారీ చేయలేదు. సీమాంధ్రులు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు క్యారీ చేయలేదు, వీళ్ళు కాంగ్రెస్ ఓటేయలేదు. సో ఎక్కడున్న ఖమ్మం అలాంటి చోట్ల కొంతవరకు ఓట్లు పడ్డాయి. అంతేగాని సీమాంధ్రులు కమ్మ వాళ్ళు చెప్తే మేము ఎందుకు వేయాలన్నట్టుగా వాళ్ళు వేయలేదు. అందరూ కూడా బీఆర్ఎస్ ని సపోర్ట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు, సీమాంధ్రుల్ని ఒక్కరికి కూడా వాళ్ళు హాని తలపెట్టలేదు. అందరినీ ఇంకా ఎవరికి ఏం పనులు కావాలో చేసి పెట్టారు. సీమాంధ్ర వ్యాపారస్తులకు అందరికి పెద్దపీట వేశారు. కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకంగా సీమాంధ్రులు ఇక్కడ వేయలేదు. అందుకనే మొన్న కేటీఆర్ కూడా ఆ, ఒక డెరిగేటరీ, అంటే తెలంగాణ ప్రజల పట్ల డెరిగేటరీ రిమార్క్ కూడా చేశాడు ఆయన. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలకు తెలివైన వాళ్ళు, అందుకే మాకు ఆ, హైదరాబాద్ చుట్టుపక్కల ఓట్లు వచ్చాయని కూడా ఆయన చెప్పాడు. సో ఈ కాంటెక్స్ లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కమ్మ వాళ్ళకి ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి సీట్ ఇవ్వలేదు. సో అది వాళ్ళకి కోపం తెప్పించింది కమ్మాస్కి. అందుకని కమ్మ సంఘం తరఫున రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. నాన్న రేవంత్ రెడ్డి, ఈ నువ్వు మర్చిపోయావా? మేము మిమ్మల్ని గెలిపించాము, నిన్న ఒక చంద్రబాబు లాగా మేము ట్రీట్ చేశాము. సో నువ్వు మా వల్లనే పైకి వచ్చావు, మా వల్లనే నువ్వు తెలుగుదేశంలో కూడా పైకి వచ్చావు. తెలుగుదేశంలో కమ్మ సెక్షనే నిన్ను పైకి తీసుకొచ్చింది. నువ్వు ఇప్పుడు ఆ, అదేదంటారు కదా, ఆ, నదిని దాటిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసే విధంగా మమ్మల్ని ఉపయోగించుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టేశావు. మేము 119 నియోజకవర్గాల్లో 37 నియోజకవర్గాల్లో మేము బలమైన పాత్ర పోషించామని మర్చిపోయినావా? నువ్వు కనీసం ఒక్కరికి కూడా కమ్మ వాళ్ళకి ఇవ్వడానికి నీకు మనసు రాలేదా? రెడ్లకు మాత్రం 17లో 7 మందికి రెడ్లకు ఇచ్చావు. చివరి ఖమ్మంలో బలమైన కమ్మ సామాజిక వర్గం ఉంటే అక్కడ కూడా పొన్నవాళ్ళు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడికి, వెంకటేష్ వియ్యంకుడు అయిన రెడ్డికి, రఘురామరెడ్డికి నువ్వు సీట్ ఇచ్చావు. ఆ, నీ దగ్గర ముగ్గురు మంది మూడు మూడు మంత్రులు ముగ్గురు మంత్రులకి రెడ్డికే ఇచ్చావు. 14 కార్పొరేషన్ల చైర్మన్లు రెడ్లనే చేశావు. 17 మంది ముఖ్యమైన అధికారులను రెడ్లనే తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఆ, మా గొడవ భరించలేక నామకాయ వస్తే ఒక కమ్మ కార్పొరేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నావు. ఇప్పుడు కూడా 7 ఎంపీ సీట్లను నువ్వు రెడ్డికే ఇచ్చావు అని సీరియస్ గా మాట్లాడింది. నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా మా కమ్మ సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరిని నువ్వు అక్కడిని చేర్చుకునింది. సో ఇప్పుడు నువ్వు కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసి నువ్వు మొత్తం రెడ్లతో నింపేస్తున్నావు. సో నువ్వు రెడ్ల ద్వారానే అధికారంలోకి వచ్చావని నమ్ముతున్నావా? మా కమ్మ వాళ్ళ పవర్ ఏంటో మేము చూపిస్తాము ఈ ఎన్నికల్లో అని బెదిరిస్తున్నారు ఒక పక్క. రెండో పక్క నిన్న కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డిని డిసోన్ చేసుకుంటుంది కమ్మ సంఘము. ఎందుకంటే ఇతను అధికారంలోకి వచ్చినాక మాకేం చేయట్లేదు అనేది వీళ్ళు అంటున్నారు.
దాని తర్వాత ఇంకొక పుకారు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి త్వరలోనే ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోతాడు అనే ప్రచారం కూడా కమ్మ సంఘం బలంగా తీసుకొస్తుంది. అంటే ఎందుకు సడన్ గా కమ్మ సంఘం రేవంత్ రెడ్డికి యాంటీగా మారిందంటే, ఒ- ఒకటి ఆ మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అక్కడికి ఆల్రెడీ వెళ్ళాడు. వెళ్ళి కాంగ్రెస్ స్టాండ్ ఏమైతే ఉందో కాంగ్రెస్ కి దేశంలో ప్రధానమైన ఆ, ఎనిమి ఎవరు? బీజేపీ. సో బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఉంది కాబట్టి అనివార్యంగా రేవంత్ రెడ్డి కూడా ఆ కూటమిని టార్గెట్ చేయాల్సి వచ్చింది. జగన్ కూడా విమర్శించాడు కానీ కూటమి అనేది ప్రధానం. అందుకని కూటమిని మన రేవంత్ రెడ్డి విమర్శించారు. అది తెలుగుదేశం వాళ్ళకి రుచించట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ చామ్ కావచ్చు, కరిష్మా కావచ్చు, ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ లో పనిచేసే అవకాశం ఉంది. సో ఆ మేరకు రేవంత్ రెడ్డి కూటమికి నష్టం జరిగితే ఆ మేరకు తెలుగుదేశానికే కదా నష్టం. కూటమి అంటే అక్కడ నన్నదర్ దాన్ చంద్రబాబు నాయుడు. కూటమిలో ఇంకెవరు అధికారాన్ని ఆశించే పరిస్థితి లేదు. అక్కడ సీఎం కావాల్సిన చంద్రబాబు కాబట్టి కూటమి గెలవకపోతే ఎక్కువ నష్టపోయేది చంద్రబాబు. అందుకని రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని అక్కడ దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దాదాపు 40 మందిని స్టార్ క్యాంపెయినర్ని కాంగ్రెస్ పార్టీ అక్కడ దింపుతుంది. అందులో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ కూడా వెళ్తున్నారు. రేవంత్ రెడ్డిని కూడా బల్క్ ఆఫ్ డేట్స్ అక్కడ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని బెదిరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక కమ్మ సంఘం వెనుక తెలుగుదేశం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆంధ్రాలోకి వెళ్ళి చంద్రబాబుకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తే మేమిక్కడ నిన్ను ఓడిస్తాము అన్న ఒక థ్రెట్ ని కమ్మ సంఘం డైరెక్ట్ గానే రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళకేమీ అవసరం లేదు. నిజానికి వాళ్ళు కమ్మ సంఘం వాళ్ళు ఆ, రేవంత్ రెడ్డిని గెలిపించిన పరిస్థితి కూడా ఏం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఎందుకు బెదిరిస్తున్నారంటే ఎంతో కొంత మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం కాబట్టి నువ్వు చూసుకో, అక్కడికి పోయినప్పుడు నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు, లేదంటే మాత్రం నిన్ను ఇక్కడ ఓడిస్తాం అని ఒక థ్రెట్ ని రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది కమ్మ సంఘం. అదొకటి. రెండవ కారణం ఏంటంటే కమ్మ సంఘానికి రేవంత్ రెడ్డి ఏ రకంగా కూడా ఆ, కమ్మ సంఘానికి కానీ కమ్మ ఆ, నాయకులకు కానీ ఇక్కడ ఏ రకంగా ఆయన లా- లాభం చేకూర్చే విధంగా ఏ రకంగా చేయట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రయారిటీస్ వేరు. రేవంత్ రెడ్డి ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. ఆ, ముందు అతను అధికారం నిలుపుకోవాలి, ఇక్కడ ఎంపీ స్థానాలు అత్యధిక భాగం తన వాళ్ళని పెట్టుకోవాలి, తను స్ట్రాంగ్ గా లాంగ్ టర్మ్ లో బాధపడాలంటే తనకు నమ్మకమైన వాళ్ళని లీడర్షిప్ లకి తీసుకురావాలి. అతను రేపు ఢిల్లీలో తన తరఫున లాబింగ్ చేయాలన్నా ఆ, తన తన మనుషులు ఎంపీలుగా ఉండాలి. అది చంద్రబాబు అయినా అదే చేసేవాడు కదా. చంద్రబాబు నుంచే రేవంత్ రెడ్డి చాలా విషయాలు నేర్చుకున్నాడు. గురువు అని చెప్తాడు కదా చంద్రబాబుని, రాజకీయ గురువు. చంద్రబాబు కూడా ఢిల్లీలో తన మనుషుల్ని పెట్టడం, వివిధ వ్యవస్థల్లో తన మనుషుల్ని పెట్టడం అనేది చంద్రబాబు నుంచే ఎవరైనా నేర్చుకోవాలి. జగన్ అయినా చంద్రబాబు నుంచే నేర్చుకున్నట్టు రేవంత్ రెడ్డి అయినా అక్కడి నుంచే నేర్చుకోవాలి. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా ఎంపీలకి 7 మంది తన వాళ్ళని, మన కులం వాళ్ళని పెట్టడంలో అర్థం ఏంటంటే తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవడానికి రేపు ఢిల్లీలో తన మనుషులు ఉంటే అక్కడ లాబింగ్ పనికొస్తారు. అట్లాగే ఇక్కడ కూడా రాష్ట్రంలో ఆయన మంత్రివర్గం కానీ, కార్పొరేషన్లు కానీ, ఐఏఎస్లు కానీ తన వాళ్ళని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఏ చీఫ్ మినిస్టర్ అయినా అంతే చేస్తారు. తన వాళ్ళని తన చుట్టూ పెట్టుకుంటారు వాళ్ళకి. ఎందుకంటే నమ్మకంగా ఉంటారు, డిపెండబుల్ గా ఉంటది, తను అనుకున్న పని చేయగలుగుతారు. అందుకని తన వాళ్ళని పెట్టుకున్నాడు. అంతేగాని తన వాళ్ళని పెట్టుకోకుండా కమ్మ సెక్షన్ గా నుంచి ఎందుకు తెచ్చి పెట్టుకుంటాడు అతను? సో అది లాజిక్ లెస్. కాబట్టి ఆ, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారు కమ్మ శక్తిని. ఎక్కువ ఊహించుకొని ఏ కులం వాళ్ళు కూడా దేశంలో ఇలాగ లెటర్లు రాయట్లేదు సీఎంలకి. ఒక్క కమ్మ కులం మాత్రం ఎలా రాస్తుంది, ఇది ఒక విచిత్రం అనేది వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఏం అథారిటీ ఉందని కమ్మ కులానికి మాత్రమే సపరేట్ గా చేయాల్సిన అవసరం ఏంటి? ఈ దేశంలో అట్టడుగునున్న కులాలు అన్ని అనేకం ఉన్నాయి. దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళకి చేయమని అడగాలి కానీ మాకు మీరు చేయట్లేదు కాబట్టి మేము నీ సంగతి చూస్తామని ఒక ముఖ్యమంత్రిని బెదిరించే స్థాయికి కమ్మ సంఘం వచ్చిందంటే ఎంతకు తెగించారనేది మనకు అర్థమవుతుంది.